బ్రేకింగ్ న్యూస్ జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్లు చేసి ఇన్పుట్ సబ్సిడీ పొందిన వారి పాత్రపై నివేదిక సిద్ధమైంది. ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో ఏమేం వ్యవహారాలు నడిచాయనే అంశంపై అధికారులు ఆరా తీశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండటంతో పాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలు చూసిన సోమేష్ కుమార్ మరో ముగ్గురుపై గతంలోనే కేసు పెట్టారు. అయితే ఈ నలుగురు కలిసి అప్పట్లో స్పెషల్ ఇనిషియేటివ్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఆ గ్రూప్ లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సోపన్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గ్రూప్ లో సోమేష్ కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన వారు పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారీలో సహకరించిన క్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక దీంతో అప్పట్లో సోమేష్ కుమార్ వాడిన ఫోన్తో పాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ సందేశాలన్నింటినీ తొలగించారు. ఇక వాట్సాప్ గ్రూపులో సోమేష్ కుమార్ కు మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నింటినీ రిట్రీవ్ చేసినట్లు కూడా తెలిసింది. ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ కుంభకోణంలో సుమారు 1100 కోట్ల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. 3000 కోట్ల మేర పన్నులు ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులు ఇచ్చి విచారించగా ఈ మేరకు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంభకోణంలో 2 రకాల అక్రమాలున్నాయి. ఒకటి, ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు కొందరు డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్ను సృష్టించారు. వారి నుంచి వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ముడి సరుకులు కొనుగోలు చేసినట్లు నకిలీ రసీదులు సృష్టించి ఆ ముడి సరుకులపై పన్నులు చెల్లించినట్లు చూపించారు. అయితే వారు నిజంగా ముడి సరుకులు కొన్నారా లేదా అనేది తేలాల్సింది.